ఈరోజు ఇసుకెత్తే రారు, అంత జనం ఉండేవారు. చూడు ఎక్కడికక్కడ తగ్గిపోయారు కదండి. ఆల్రెడీ పులి ఉందండి, ఏ డేరికి వెళ్ళ మీదకి పడుతుంది, ఎవరికి భయంగా ఉంది కదా. పులి వల్ల జనం జరుగుతున్నారు. పులి ఉంది అన్న అంటున్నారు కానండి, ఎవరికి ఏం కనిపించింది ఏమీ లేదు. ప్రస్తుతం నేను సింగారమ్మ జాతర మహోత్సవం ఆ ప్రాంగణంలో ఉన్నాను. ఇది గోకవరం మండల పరిధిలోకి, అటు జగ్గంపేట మండల పరిధిలోకి, అంటే ఇటు తూర్పుగోదావరి జిల్లా, ఇటు కాకినాడ జిల్లా, ఈ రెండు ప్రాంతాల మధ్యన ఉన్నటువంటి ఈ మల్లిసాల అనే ప్రాంతం వద్ద జరిగే జాతర మహోత్సవం. ఇది 5 రోజుల పాటు జరుగుతుంటుంది. ఈ సింగారమ్మ జాతర మహోత్సవం ఈ ప్రాంత ప్రజల్లో చాలా ఫేమస్. ఇక్కడికి చాలామంది కూడా ఈ 5 రోజులు రాత్రి వేళల్లో జరిగే 5 రోజుల పాటు జరిగే ఈ జాతర మహోత్సవ కార్యక్రమానికి వేలాది సంఖ్యలో ఇక్కడ ప్రజలైతే తరలి వస్తుంటారని కూడా చెప్తుంటారు. అయితే ఈ ఏడాది మాత్రం ఇక్కడ పెద్ద పులి భయం అయితే ఇక్కడ ప్రజలను వెంటాడుతున్న నేపథ్యంలో ఈ ఎఫెక్ట్ అయితే ఈ సింగారమ్మ జాతర మహోత్సవం మీద తీవ్రంగా పడిందని కూడా ఇక్కడికి వచ్చిన భక్తులు చాలామంది చెప్తున్నారు. గతంతో పోలిస్తే గతంలో ప్రతిరోజు కనీసం 10,000 మంది వరకు కూడా ఈ సింగారమ్మ జాతర మహోత్సవానికి హాజరయ్యేవారు. కానీ గత 3 రోజులుగా ఈ ప్రాంతంలో ఎక్కువగా, అంటే ఈ సమీప ప్రాంతాలలో పెద్ద పులి సంచరిస్తుందన్న భయం చాలా నీడలా వెంటాడుతున్న నేపథ్యంలోనే రాత్రి వేళల్లో, అందులోకి ఈ మహోత్సవం రాత్రి వేళల్లో జరుగుతున్న కారణంతో చాలామంది కూడా పిల్లలను తీసుకుని రాలేకపోయిన పరిస్థితి ఉందని కూడా చాలామంది చెప్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం మనం ఒకసారి విజువల్స్లో చూస్తే ప్రతి ఏడాది కూడా ఈ ప్రాంగణం అంతా కూడా మొత్తం కిక్కిరిసిపోయి ఈ పరిసర ప్రాంతం, అంటే దాదాపు ఒక 15 గ్రామాల వరకు ఈ ప్రాంత ప్రజలైతే, ఇక్కడ అందరూ కూడా ఎక్కువగా గిరిజనులు ఉంటారు. ఈ గిరిజన ప్రాంత ప్రజలైతే ఈ ప్రాంతంలో నివసిస్తూ పగటిపూట పనులు చేసుకుని రాత్రి వేళల్లో అయితే ఈ జాతర మహోత్సవానికి అయితే హాజరవుతుంటారు. అంటే 5 రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమం ఈరోజు అంటే రేపటితో ముగుస్తుంది. అయితే ఈ కార్యక్రమం వెలవెలపోవడం వెనుక కేవలం పెద్ద పులి కారణం అని కూడా చెప్తున్నారు. వీక్గా జరుగుతుంది 100% కరెక్టే. ఎందుకంటే ఆల్రెడీ పులి ఉందండి, ఏ డేరికి వెళ్ళ మీదకి పడుతుంది, ఎవరికి భయంగా ఉంది కదా. అవును, మాకే భయం ఎత్తే వచ్చాం, ఏమో ఎలా ఉంటుందో అటాక్ చేద్దామని. వాస్తవానికి మనం చూస్తున్నాం కాబట్టి, టీవీల్లోనూ యూట్యూబ్లో చూస్తున్నాం కాబట్టి, చూపిస్తున్నారు కాబట్టి దాన్ని బట్టి మనకు కూడా భయం వేస్తుంది. జనం కూడా దగ్గర, లేకపోతే లాస్ట్ రోజు 2 రోజులు ఫుల్గా ఉండేవారు జనం. ఈరోజు ఇసుకెత్తే రారు, అంత జనం ఉండేవారు. చూడు ఎక్కడికక్కడ తగ్గిపోయారు కదండి. ఇక్కడ ఫేమస్ అంట కదా, ఫేమస్. నేను ఇక్కడ 84 నుంచి ఈ స్కూల్లో ఉండేవాడిని. నేను టీచర్గా పనిచేస్తాను. అప్పటి నుంచి ఇక్కడ ఉన్నాను. అప్పుడైతే బాబోయ్ అమ్మవారి జాతర అంటే మహా కాదు. ఇలా ఎటు చూసినా 14 ఊళ్ళకి అమ్మవారే దగ్గర పరిసర ప్రాంతాలందరికీ కూడా పెద్ద ఫేమస్ తల్లి. బాగా ఈ కేవలం పులి నేపథ్యంలోనే ఇక్కడికి రావట్లేదు ఎవరు. పులి నేపథ్యంలోనే భయంతో కొంతమంది రాత్రి జరుగుతుందండి ఇక్కడ పండుగ రాత్రే. పులి ఉంది అన్న అంటున్నారు కానండి, ఎవరికి ఏం కనిపించింది ఏమీ లేదు. మొన్న పిడతమా ఊళ్ళో ఉంది అన్నారు కానీ ఆ పుకారికి ఇక్కడ జనాలు కూడా తీర్థానికి రావడం కూడా తక్కువైపోయిందండి. వ్యాపారం కూడా ఏమీ లేదు, చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉందండి, వీక్గా ఉందండి. అది పుకారి పుట్టించి ఇలా చేస్తున్నారండి, అందుకే మించి ఏమీ లేదు. అంటే ఇక్కడ తిరుగుతున్న అధికారులు కూడా హెచ్చరించారు కదా. అధికారులు అన్నారు కానండి చుట్టుపక్కల ఉంది, 15 కిలోమీటర్లో ఉంది, 20 కిలోమీటర్లో ఉంది అని అంటున్నారు తప్పండి. ఇప్పుడు వచ్చేది ఎవరో చూసింది లేదు, ఒకవేళ ఎన్నమే తప్పగానే చూసింది ఏమీ లేదండి. పులి వల్ల జనం జడుతున్నారండి. సూదికొండ దగ్గరలోకి వచ్చిందని జనాలు దానివల్ల జడుపు వల్ల రావడం తగ్గించారండి. మీ ఏరియాలో ఉందా? మా ఏరియాలో కదా సూదికొండ, మాది కొత్తపల్లి లేదు, సూదికొండ లోపల ఉందండి. పులి గురించి భయపడుతున్నారు జనం. అయితే సింగనమ్మ ఎవరికి హాని జరగనివ్వకుండా చూసుకుంటుంది, అందులో ఏ ఇబ్బంది లేదు. బాగా మహిమగల తల్లి. అంటే ఫారెస్ట్ అధికారులు భరోసా ఇచ్చినప్పుడు కూడా జనం తగ్గిపోయారు కదా. తగ్గారండి. అంటే మరి ఎవరికైనా భయం ఉంటుంది కదా, పులి అంటే ఎవరికైనా ముందు చూస్తే భయం కదా. పక్క నుంచి వెళ్ళిపోతే మరీ ఇబ్బంది మనకి. అందులోని ఎక్కడి నుంచో తీసి కొన్నాళ్ళ పాటు ఉంచితే సరిపోను. అవును, వెంటనే పాపికొండలో వదిలేడు, అదేమో ఇలా సంచరించడం కొద్దిగా ఇబ్బంది. పాపికొండలో వదిలేడు ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు. అంటే వాళ్ళ అడవిలో తిరిగేది కదని చెప్పేసి వదిలేసేదాన్ని. కానీ మరి వెంటనే వచ్చేసింది, కొన్నాళ్ళ పాటు జూలో ఉంచి తర్వాత వదిలితే సరిపోనండి. చాలా గ్రాండ్గానే జరిగేది, కానీ ఈ పరిసరాల ప్రాంతంలో టైగర్ తిరుగుతున్నదన్న టాక్ ఒకటి వచ్చింది. టాకనే కాదు, అధికారులు కూడా హెచ్చరించారు. అదే హెచ్చరిక వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే యూట్యూబ్లో వైరల్ అవుతుంది. అవును, ఎందువల్ల అంటే టైగర్ నియర్ దగ్గరలో ఉండటం వల్ల. ప్రతి ఏడాది ఎలా ఉంటుంది?
బాగుంటుందండి, ఎక్కువగానే వస్తారు జనం. కానీ ఈ సంవత్సరం కొంచెం తగ్గిందండి. బాగా ఈ టయానికి ఎక్కువ ఉండేవారండి. ఇప్పుడు లేదు. ఎందుకంటారు కారణం? పులి గురించే అండి, పులి గురించే అండి. గురించే మళ్ళీ అలానే తిరుగుతుంది. తిరుగుతున్నాయి చెప్తారు. గత ఏడాది వచ్చావు నువ్వు ఇక్కడికి, ఎలా ఉంటుంది గతంలో? బాగుంది. ఈ సంవత్సరం అయితే తగ్గిందా? ఇక్కడ పులి తిరుగుతుందని తెలుసా? తెలుస్తుంది. అందుకనే ఇక బాగా క్రౌడ్ తగ్గినట్టుంది. టికెట్ తగ్గింది. టికెట్ తగ్గింది. అంటే మీ ఏరియాలో కూడా తిరుగుతుందా? లేదండి, ఇక్కడ రావలేదు. ఇలాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. వచ్చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. అధికారుల హెచ్చరికల నేపథ్యంలో తగ్గిపోయింది అనుకోవచ్చా? అనుకోవచ్చండి. ప్రతి సంవత్సరం బాగా జరుగుతుందండి ఇది. బాగా జరిగిద్ది. మొత్తం భక్తులందరూ అడ్డదిగలేటండి. ఎంటైర్ మొత్తం త్రూ అవుట్ ప్రతి ఏటా కూడా ఇది వచ్చే సింగారమ్మ తల్లి జాతర చాలా అద్భుతంగా జరుగుతుందని చెప్తున్నారు. ఈ ఏడాది పులి గురించి చాలా తక్కువగా అంటే జనాలు లేరని చెప్పి. అసలు ఆ పులి గురించి అన్నది ఎవరో పులి దగ్గరగా ఉన్నదన్న దాని గురించి వస్తున్నాయి కానండి, అంత రూమర్స్ అండి. లేదండి, జనాలు ఎప్పుడు ఇలాగ ఉంటారండి. ఇంకా నైట్ మీరు అంటే ఇంకో టైం పడుతుంది, ఇంకా 9-10 అయితే జనం ఉంటారండి. ఇది రాత్రులు తీర్థం అండి ఇది. తర్వాత ఏంటంటే డిపార్ట్మెంట్ అంతా కూడా పులి గురించి ఎప్పుడు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, మంచి అలర్ట్గా ఉన్నారండి. ఇక్కడ దగ్గర 70 మంది పోలీసుల్ని దీన్ని వాచ్ చేస్తున్నారు. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ దగ్గరగానే కెమెరాలు ఫిట్ చేశారండి, మొత్తం సీసీ కెమెరాలు. పోలీస్ డిపార్ట్మెంటు పైన డ్రోన్ తిప్పుతున్నారండి. తర్వాత దీని మీద కూడా 5, 6, 7 ఈ సరెండరింగ్ సీసీ కెమెరాలు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఫిట్ చేశారు. అవన్నీ రూమర్స్ అండి, అవన్నీ నిజాలండి. ఏ పుల్ని ఎవరో చూసే ఉండరు, అన్నీ అబద్ధాలే. అధికారులు కూడా హెచ్చరించారు కదా. అవునండి, అలా చెప్తారు. ముందు జాగ్రత్తగా ఉండమని చెప్పి పోలీస్ దగ్గర పెట్టుకుని ఉండమంటారు. ఇక్కడ కోతులకి కావాలని కలిపి పెడతారు కదా భోజనాలు అయ్యి, అలాగే అలా పెడతారు. తిరగట్లేదంటారా? నా వరకు తిరగట్లేదు. ఇంత జనాలను అమ్మవారు కాపాడినప్పుడు పులి ఎందుకు రానిస్తారు చెప్పండి? మా అంత భక్తి కొలదే కదా వచ్చారు జనాలు. ఆ జనాలు వచ్చారు మీరు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇది తీర్థం కోసమా? అంటే